ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. మరి దేవుడు ఇటువంటి ప్రశస్త సమయాన్ని మరొకసారి మనకు దయచేసినందుకు నిజముగా దేవునిని మహిమపరచి ఆరాధించాలి. ప్రియులారా, గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. గొప్ప రక్షణతో దేవుడు మనల్ని అలంకరించి ఉన్నాడు. ఆయన యొక్క గొప్ప కృపను గొప్పగా స్తుతించాలి. ప్రార్థనతో యొక్క ఆదివారపు ఆరాధన కుడిగిని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడువును ఘనుడువునైన మా తండ్రి, నీ ఘననామమునకు స్తోత్రములు ప్రభువా. నీ ఘననామమును హెచ్చిస్తున్నాం ప్రభువా. నీ కృప, నీ దయా, నీ వాత్సల్యతలను బట్టి నీకు వందనాలు. అనుదినం అనుక్షణము నిరెక్కల నీడలో కాపాడి నడిపిస్తున్నావు, నీకు వందనాలు ప్రభువా. ఈరోజు ఆరాధన ఆది నుండి అంతవరకు తోడి నడిపించండి. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, మరింతగా దీవించండి, వర్ధల చేయండి. నీ కృప సమృద్ధిగా బిడ్డలందరికీ దయచేయమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయం అందు ప్రియులరా, మరి దైవజనురాలు మోనిక జ్యోతమ్మ గారు వచ్చి ఒక పాట పాడి దేవుని మహిమపరచాలని మనం చేస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా మరొకసారి నా వందనాలు తెలియజేస్తున్నాను. మరొక ఆదివారం ఈ విధంగా మీతో కలిసి దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు దేవా, నా నడకను నా పడకను పరిశీలించావు ప్రభువా. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నన్ను గ్రహించావనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరుతాం. హల్లెలూయా. నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావు దేవా, నా నడకను నా పడకను పరిశీలించావు ప్రభువా. అచ్చట
ప్రియులరు, ఈ సమయమందు అందరం కూడా హృదయపూర్వకంగా మన ఘనదేవుని మరింత లోతైన రీతిలో మహిమపరుద్దాం, ఆరాధించుదాం, హెచ్చించుదాం, కీర్తించుదాం. ఆయన చేసిన మేలులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు అర్పించాలి. థ్యాంక్ యూ లార్డ్, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, యేసయ్యా నీవు చేసిన మేలులు ఎన్నో, కృతజ్ఞతాస్తుతులర్పింతుము. నీవు చేసిన మేలులు ఎన్నో, కృతజ్ఞతాస్తుతులర్పింతుము. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, యేసయ్యా నీవు చేసిన మేలులు ఎన్నో, కృతజ్ఞతాస్తుతులర్పింతుము. నీవు చేసిన మేలులు ఎన్నో, కృతజ్ఞతాస్తుతులర్పింతుము. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా. అందరూ మనస్సు తెరచి, హృదయాన్ని తెరచి ఘనదేవుని మహిమపరుద్దాం. మరణాంధకారలోయలో సంచరించుచున్న వేళలలో, మరణాంధకారలోయలో సంచరించుచున్న వేళలో, నీ దయతో నన్ను కప్పి, నీ కృపతో బలమునిచ్చి విజయమునిచ్చావయ్యా. నీ దయతో నన్ను కప్పి, నీ కృపతో బలమునిచ్చి విజయమునిచ్చావయ్యా. యేసయ్యా నీవేగా మంచి కాపరివి, ప్రేమించి నీ ప్రాణం నాలో పోసితివి. నన్ను ఎవరు తాకగలరు ఇలలో? స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, యేసయ్యా నీవు చేసిన మేలులు ఎన్నో, కృతజ్ఞతాస్తుతులర్పింతుము. నీవు చేసిన మేలులు ఎన్నో, కృతజ్ఞతాస్తుతులర్పింతుము. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా. పాతాళమందు స్తుతి కలుగునా, మృతి నీకు కృతజ్ఞత చెల్లించునా. పాతాళమందు స్తుతి కలుగునా, మృతి నీకు కృతజ్ఞత చెల్లించునా. నీ
దయను పొందుకొని సజీవుల మధ్యలో నిలిచి స్తుతి ఫలములర్పింతును. నీ దయను పొందుకొని సజీవుల మధ్యలో నిలిచి స్తుతి ఫలములర్పింతును. యేసయ్యా నా జీవిత దినములన్నీయు వాయిద్యం వాయిస్తూ కీర్తన పాడిదను. చాటింతు నీ సత్యము తరతరములకు. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా. యేసయ్యా నీవు చేసిన మేలులు ఎన్నో కృతజ్ఞతాస్తుతులర్పింతును. నీవు చేసిన మేలులు ఎన్నో కృతజ్ఞతాస్తుతులర్పింతును. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా. యేసయ్యా నీవు చేసిన మేలులు ఎన్నో కృతజ్ఞతాస్తుతులర్పింతును. నీవు చేసిన మేలులు ఎన్నో కృతజ్ఞతాస్తుతులర్పింతును. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా. యేసయ్యా నీవు చేసిన మేలులు ఎన్నో కృతజ్ఞతాస్తుతులర్పింతును. 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 స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా. యేసయ్యా నీవు చేసిన మేలులు ఎన్నో కృతజ్ఞతాస్తుతులర్పింతును. నీవు చేసిన మేలులు ఎన్నో కృతజ్ఞతాస్తుతులర్పింతును. స్తోత్రం దేవా. అందరూ కూడా ప్రియులారా దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. ప్రభువా నీకు స్తోత్రాలు నాయన, నీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభువా. నీకు ఘనత మహిమ ప్రభావములను ఆరోపిస్తున్నాం ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. మరణాంధకారలోయలో సంచరించుచున్న వేళలలో మరణాంధకారలోయలో సంచరించుచున్న వేళలో నీ దయతో నన్ను కప్పి నీ కృపతో బలమునిచ్చి విజయమునిచ్చావయ్యా. నీ దయతో నన్ను కప్పి నీ కృపతో బలమునిచ్చి విజయమునిచ్చావయ్యా. యేసయ్యా నీవేగా మంచి కాపరివి, ప్రేమించి నీ ప్రాణం నాలో పోసితివి. యేసయ్యా నీవేగా మంచి కాపరివి, ప్రేమించి నీ ప్రాణం నాలో పోసితివి. నన్ను ఎవరు తాకగలరు? ఇలలో
స్తోత్రం దేవా, స్తోత్రం దేవా యేసయ్యా, నీవు చేసిన మేలులు ఎన్నో కృతజ్ఞతాస్తుతులర్పింతుము. నీవు చేసిన మేలులు ఎన్నో కృతజ్ఞతాస్తుతులర్పింతుము. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, పాతాళమందు స్తుతి కలుగునా, వృత్తి నీకు కృతజ్ఞత చెల్లించునా. పాతాళమందు స్తుతి కలుగునా, వృత్తి నీకు కృతజ్ఞత చెల్లించునా. దయను పొందుకొని సజీవుల మధ్యలో నిలిచి స్తుతి ఫలములర్పింతును. నీ దయను పొందుకొని సజీవుల మధ్యలో నిలిచి స్తుతి ఫలములర్పింతును. యేసయ్యా, నా జీవిత దినములన్నీయు వాయిద్యం వాయిస్తూ కీర్తన పాడెదను. యేసయ్యా, నా జీవిత దినములన్నీయు వాయిద్యం వాయిస్తూ కీర్తన పాడెదను. చాటింతు నీ సత్యము తరతరములకు. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా యేసయ్యా, నీవు చేసిన మేలులు ఎన్నో కృతజ్ఞతాస్తుతులర్పింతును. నీవు చేసిన మేలులు ఎన్నో కృతజ్ఞతాస్తుతులర్పింతును. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా. ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. నీ ఘనమైన నామములకు స్తోత్రాలు ప్రభువా. నీ ప్రేమ నమ్మకత్వములకు స్తోత్రములు నాయన. నీ కరుణ కటాక్షములకు స్తోత్రములు ప్రభువా. మారని దేవుడవు నీకు స్తోత్రములు. మధురమైన దేవుడవు నీకు స్తోత్రములు. ఆశ్చర్య కరుణము నీకు స్తోత్రములు. ఆలోచన కర్తము నీకు స్తోత్రములు ప్రభువా. నీ ఘననామమునకు స్తోత్రాలు నాయన. హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవా. నీ ప్రేమను స్మరించుచున్నాము. ఈరోజు మాతో మాట్లాడు ప్రభువా. నీ స్వరాన్ని వినిపించున్నాను. నీ సన్నిధి కాంతిని ప్రసరింపచే, నీ వెలుగులు ప్రసరింపచే ఇక్కడ ప్రభువా. ప్రతి బిడ్డను తాకి బలపరిచి ఆశీర్వదించు. యేసుక్రీస్తు నామమును బట్టి ఈ స్తుతి యాగమంతటిని మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ సమయమందు మరి మమ్మీ గారు సమర్పణ కుమారమ్మ గారు వాక్యాన్ని అందిస్తారు. ఈ వారు కూడా అందరూ కూడా శ్రద్ధగా వినండి, ఆశీర్వదించమని. ప్రభునందు ప్రియులైన వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియచేయుచున్నాను. మరొకసారి మీడియా ద్వారా మీతో కలిసి సహవాసం చేయడానికి దేవాది దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మన దేవుడు మంచి దేవుడు. మన దేవుడు అద్వితీయ దేవుడు. ఆయన శక్తి, ఆయన బలము, ఆయన జ్ఞానము పరిమితి లేనటువంటివి. సమీపించలేనటువంటి తేజస్సులో ఆయన మాత్రమే నివసిస్తూ అమరత్వం కలిగిన వాడు. ఆయన అమరుడు. నేను సజీవుడను,
అని ఆయన తెలియచేస్తున్నాడు. ఆయన కార్యాలన్నీ ఆయన సజీవుడని మనకి రుజువుపరుస్తున్నాయి. అటువంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. ఆయన పునరుద్ధాన శక్తిని బట్టి, ఆయన బలాన్ని బట్టి ఎంతైనా మనము రుణస్థులమై ఉన్నాము. ఎంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉండడానికి మన ఆధిక్యత ఏమీ కాదు, కానీ కేవలము ఆయన కృప మాత్రమే. ఆయన కృప ద్వారా ఈ రీతిగా దేవాది దేవుడు నడిపిస్తున్నాడు. భయంకరమైన కాలమంతా జరిగిపోయి ఈ నూతన సంవత్సరంలో 2021వ సంవత్సరంలో ఈ రీతిగా ఈ 2వ నెలలో మరలా దేవాది దేవుడు ఆయన సన్నిధిని మనతో ఉంచి అనుక్షణము కాపాడుచున్న దేవుడై ఉన్నాడు. ఆయన శక్తికి, ఆయన బలాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. ఆయన సెలవిస్తున్నాడు, మీరు గతించిన కాలమంతా మీ ఇష్టానుసారంగా మీరు అనుకున్నట్లుగా సమయాన్నంతటినీ గడిపివేస్తారు. కానీ ఈ 2021వ సంవత్సరం 2020వ సంవత్సరం అంతా నా రెక్కల క్రింద కాపాడి మరలా సజీవుల గుంపులో భద్రం చేసి 2021లో మిమ్మల్ని ప్రవేశపెట్టాను అంటే ఈ సంవత్సరం ప్రత్యేకమైనదిగా నా మహిమ కొరకు మీరు నిలువబడాలని దేవాది దేవుడు పిలుపునిస్తున్నాడు. ఆయన మాటని అంగీకరించి ఆయన మాటకి విధేయత చూపించినట్లయితే ఈ భూమి మీద వర్ధిల్లుతారని దేవుని వాక్యం తెలియచేస్తుంది. దేవుడు అంటున్నాడు, గతించిన కాలం చాలు మీ ఇష్టానుసారంగా జీవించడానికి, కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకంటే ఎంతోమంది ప్రజలు బ్రతకాలి అనుకున్నారు, కానీ వారు మృతతుల్యులైపోయారు. జీవించాలని ఎంతో కోట్ల కొలది ఆస్తిపరులు, ఎంతో పదవులు, ఎంతో జ్ఞానవంతులు, ఎంతో బల సంపన్నులు, అలాంటి వారందరూ ఎంతో బ్రతకాలని ఆశతో కొట్టుమిట్లాడుతూ ప్రాణాలు విడిచిపెట్టి వారందరూ కూడా ఆ తిరిగి రాని చోటులోనికి వెళ్ళిపోయి ఉన్నారు. దేవుని మహాకృప సజీవులు గురించిందంటే ఈ సంవత్సరం ప్రత్యేకమైనదిగా దేవుని పిల్లలు గుర్తించి జీవించాలని ఆయన ఆశతో ఎదురు చూస్తున్నాడు. దేవుని వాక్యం తెలియచేస్తుంది. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుని వాక్కు యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1-2 వచనములు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. దేవుని వాక్యం తెలియచేస్తుంది, నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చి ఉన్నది కనుక నీవు లేవాలి. లేచి నువ్వేం చేయాలి? తేజరిల్లాలి. ఎందుకు అంటే యెహోవా మహిమ నీ మీద ఏం చేస్తుంది? ఉదయించుచున్నాడు. యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. యెహోవా మహిమ అంతటితో నీ మీద ఉదయించాడు. నువ్వు ఒక్క వ్యక్తిగా నీవు జీవించడం లేదు. యెహోవా మహిమ నీ మీద ఉదయించింది కనుక ఆ ప్రకాశం అంతా నీలో ఉన్నది, నీ పైన ఉన్నది, నీ లోపలే కాదు, నీ పైన ఉన్నది. యెహోవా మహిమ నీ మీద ఉదయించింది కనుక నీవు మామూలు వ్యక్తిగా ఉండడానికి ఇది సమయం కాదు. నీవు లేవాలి. నీవు లేచి ఏం చేయాలి? తేజరిల్లాలి. ఎందుకు అంటే నీ మీదికి వెలుగు వచ్చి ఉన్నది కనుక. నీవు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడ్డావు. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను పిలిచిన వాని గుణాతిశయాల్ని ఈ లోకానికి ప్రచురపరచాలి. ఈ భూమి మీద ఆయన యొక్క మహిమను కనుపరచడానికి నిన్ను సాధనంగా
ఆయన ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆయన నిన్ను ఒక పాత్రగా ఎంపిక చేసి ఉన్నాడు. ఆయన నీ ద్వారా తన చిత్తాన్ని ఈ భూమి మీద నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. కనుక నువ్వు వెంటనే ఏం చేయాలి అంటున్నాడు, అంగీకరించాలి. నీవు లేవాలి. నీవున్న స్థలం నుండి, నీవున్న ఆ పరిస్థితి అంతటి నుండి దేవుని వాక్యం తెలియచేస్తుంది. నిద్రించుచున్న నీవు అంటున్నాడు ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం 15వ వచనంలో అంటున్నాడు, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనండి. దినాలు ఎలా ఉన్నాయి? చెడ్డవిగా ఉన్నవి. ఆ పై వచనంలో 14వ వచనంలో చెప్తున్నాడు, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. నిద్రావస్థలో నుండి లే. ఆ చీకటికి సంబంధించిన కార్యాల నుండి లేవాలి. నిద్రించుచున్న నీవు నిష్ఫలమైన అంధకార క్రియలు అంటున్నాడు. మీరు వెలుగు సంబంధులు కనుక మీరు ఎలా ఉండాలి అని దేవుని వాక్యం తెలియచేస్తుందంటే, నిద్రించుచున్న నీవు మేల్కోవాలి. నిష్ఫలమైన అంధకార క్రియలలో ఉండిపోవడానికి వీలు లేదు. అంధకారం సంబంధించిన క్రియలలో ఉండిపోవడానికి వీలు లేదు. మీరు ఎందుకంటే మీరు వెలుగు సంబంధులు కనుక మీరేం చెయ్యాలి అంటున్నాడు, మీరేం చెయ్యాలి? మేల్కోవాలి. ఆ పరిస్థితులన్నిటి నుండి మేల్కొని ఏం చెయ్యాలి? నీవు లేవాలి. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. హల్లెలూయా. క్రీస్తు నీ మీద ప్రకాశించును. ఎందుకు అంటే దినములు చెడ్డవిగా ఉన్నవి. సమయాన్ని పోనివ్వడానికి వీలు లేదు. సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోనండి. దినములు చెడ్డవి. అక్కడ దేవుని వాక్యం తెలియచేస్తుంది. ఏమంటున్నాడు? చూడు ఒక్కసారి. భూమిని చీకటి కమ్ముచున్నది. భూమిని ఏం కమ్ముతుంది? చీకటి కమ్ముతున్నది. అంధకార శక్తుల యొక్క ప్రభావము, చీకటి శక్తుల యొక్క ప్రభావము భూమిని ఏం చేస్తుంది? కమ్మేస్తుంది. చూడు ఒక్కసారి. నీ కన్నులెత్తి చూడు. భూమి మీద పరిస్థితులు ఎలాగున్నవో, లోకం యొక్క పరిస్థితులు ఎలాగున్నవో ఒక్కసారి తేరిచించినట్లయితే నీకు అర్థమవుతుంది. చూడము. భూమిని చీకటి కమ్ముచున్నది. కట్టిక చీకటి జనములను కమ్ముచున్నది. కట్టిక చీకటి. అంధకారంలో తడువులాడుతున్నారు. వారు వెలుగు కొరకు, వెలుగు ఎక్కడ దొరుకుతుందా, వెలుగు ఎక్కడ కనిపిస్తుందా అని అంధకారము. వారి జీవితాలు అంధకారము, వారి బయట పరిస్థితి అంధకారము. వారు ఆవరించి ఉన్నదంతా చీకటి ప్రభావం అంతా ఆవరించి ఉండగా వారు కొట్టుమిట్లాడుతున్నారు. ఎలాగా? వెలుగు కొంచెము కనపడితే దాన్ని పట్టుకుని బయటికి రావడానికి. జనములను కట్టిక చీకటి కమ్ముచున్నది. జనములను ఏం చేస్తుంది అంటున్నాడండి? కట్టిక చీకటి జనములను కమ్ముచున్నది. కట్టిక చీకటి. భయంకరమైన రోదన ధ్వని బయట వినబడుతున్నది. అంధకారంలో దారి కనబడక తడువులాడుతూ తిరుగుచున్నారు. దేవుని వాక్యం తెలియచేస్తుంది. నువ్వెంత అదృష్టవంతుడివి, ఎంత భాగ్యవతివి. ఎందుకు అంటే యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. బయట పరిస్థితి ఎలా ఉంటే లోపల పరిస్థితి ఎలా ఉంది? యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. నీతి సూర్యుడు నీ మీద ఉదయించుచున్నాడు. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. నిన్ను గురించి నువ్వేం తలుస్తున్నావు? యెహోవా మహిమ నీ మీద కనబడుచున్నది అంటున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో మలాకీ గ్రంథంలో చెప్తున్నాడు. మలాకీ గ్రంథం 4వ
అధ్యాయంలో 4వ అధ్యాయం 2వ వచనం, అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఎవరికంటండి? ఆయన నామమందు భయభక్తులు గలవారు మీకు, మీ మీద ఎవరు ఉదయిస్తారు? నీతి సూర్యుడు. నీతి సూర్యుడైన క్రీస్తు ప్రభువు మీ మీద ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలిగి చేయను. అతని రెక్కలు ఆరోగ్యము కలిగి చేయను. మీకు ఆరోగ్యం ఎక్కడి నుండో రావడం లేదు. అతని రెక్కలు మీకు ఆరోగ్యము కలిగి చేయను. నీతి సూర్యుడైన యెహోవా మీ మీద, ఆయన యందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలిగి చేయను. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడండి! గనుక మీకు ఆరోగ్యం కలుగుతుంది. అతని రెక్కలు మీకు మీ మీద ఆయన ఉదయిస్తున్నాడు. మీ మీద ఆయన ఉదయిస్తున్నాడు. ఆయన చేతులు మీ మీద చాచుచున్నాడు. అతని రెక్కలు మీ మీద చాచుచున్నాడు. కనుక మీరు ఆరోగ్యవంతులుగా మారిపోతారు. కనుక మీరు అక్కడే ఉన్న చోట్ల ఉండిపోలేరు. ఆ పడిపోయిన స్థితిలో, నిద్రావస్థలో మీరు ఉండలేరు. మీరేం చేస్తారు అంటే లేచి మీరేం చేస్తారంటున్నాడండి, మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు మీరు గంతులు వేయుదురు. హల్లెలూయా! హల్లెలూయా! మీరు ఆ స్థితిలో మిమ్మల్ని చూచిన వారు ఎలాగ తలుస్తారు? చీకట్లో ఉన్న ప్రజలకి ఎలా ఉంటుంది? మేము వారి వలె మేము ఎప్పుడు ఎలా ఉండాలి, ఉండడానికి మేమేం చెయ్యాలి అనే ప్రశ్న కలుగుతున్నది వారిలో. ఆ చీకట్లో ఉన్న ప్రజలు ఎప్పుడు తడువులాడుతూ ఆ వెలుగు దగ్గరికి రావాలా అని ఆశపడతారు. ఆ చీకటిలో ఉన్న ప్రజల దగ్గరికి నీవు వెళ్ళినప్పుడు నీ వెలుగంతా చీకటి నీ పారద్రోలుతుంది. వారందరూ వెలుగుమయంగా మారిపోతారు. హల్లెలూయా! నిన్ను నన్ను మనల్ని సృజించిన సృష్టికర్త యొక్క ఉన్నతమైన కోరిక ఆ రీతిగా ఉండాలని, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంతో సమయం జరిగిపోయింది. దేవుని వాక్యం తెలియచేస్తుంది. నేల మీద పోసి నీళ్ళు వలె అంటున్నాడు. గాలికి ఎగురు పుట్టు వలె సమయం గతించిపోతుంది అంటున్నాడు. ఇక సమయం లేదు. నేడో రేపో ప్రభు అయిన యేసు త్వరగా రానయ్యున్నాడు. నువ్వు ప్రకాశించాలి. అది నా ఆశని ప్రభు తెలియపరుస్తున్నాడు. ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. మీకోసం జీవించిన జీవితం చాలు. ఇంతవరకు ఎన్నో పూర్వపాశల్ని అనుసరించి మీరు జీవించారు. అది అజ్ఞాన దశ. కానీ ఇప్పుడు మీరు విమోచించబడ్డారు. విమోచించబడిన ప్రజలు అమూల్యమైన రక్తము చేత, నిర్దోషం నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారు. మీరు ప్రత్యేకింపబడిన వారు. మీరు లేవాలి. మీరు ప్రకాశించాలి. ఆ అంధకారంలో ఉన్న ప్రజలు ఆ చీకటిలో తడువులాడుతుండగా నేను బాగానే ఉన్నాను కదా, వాళ్ళ సంగతి నాకెందుకు అని అనాలోచితంగా ఆలోచిస్తుంటే కోట్లాది ఆత్మలు నాశనానికి వెళ్ళిపోతున్నారు. ఆ స్థితి నుండి వాళ్ళని తప్పించడానికి ఎక్కడి నుండి సహాయం అందదు. లోకంలో సంఘాన్ని పెట్టి ఉన్నాడు వెలుగుగా ఉండడానికి. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అంటున్నాడు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అంటున్నాడు. వెలుగు ప్రకాశించాలి అంటున్నాడు. మీ సారము వెదజల్లబడాలి అంటున్నాడు.
మిమ్మల్ని ఒంటరిగా నేను విడిచిపెట్టలేదు, నేను మీలో ఉన్నానంటున్నాడు. నేను మీలో ఉండి మిమ్మల్ని హెచ్చించాలి అనుకుంటున్నాను, అందుకే మీలో ఉన్నాను. నా శక్తి అంతటితో, నా బలమంతటితో, నా అధికారం అంతటితో, నాకున్న సమస్తంతో మీలోనికి వచ్చి ఉన్నాను. మీకేది కొదువలేదు. యెహోవా యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువలేదంటున్నాడు. ఏ మేలు కొదువలేదు, మీకు ఏది కొదువలేదు, ఏది కొదువలేదు. ఏదో కొదువ ఉన్నట్లు మీరు ఆలోచిస్తూ సమయమంతా గడిపేస్తున్నారు. మీరు అలా ఉండడానికి వీలు లేదని దేవాది దేవుడు పిలుపునిస్తున్నాడు. ఇదే సమయం, లేచి ప్రకాశించు. నీ వెలుగులోనికి జనాలు రావాలి, చీకటంతా పారద్రోలబడాలి. యెహోవా మహిమ ఈ భూమంతా నిండిపోవాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో తెలియచేస్తున్నాడు. సరాఫులు, దూతగణాలు అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన వాని ఎదుట సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గాన ప్రతిగానములు చేస్తున్నారు. వారు చేసే గాన ప్రతిగానములకు గడప కమ్ముల పునాదులు వణకుచున్నవి, కదులుచున్నవి అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. గడప కమ్ముల పునాదులు కదిలిపోతున్నాయి వాళ్ళు చేసే గానానికి. ఆయన సర్వలోకము ఆయన మహిమతో, భూమి ఆయన మహిమతో నిండి ఉన్నది. ఈ భూమంతా ఆయన మహిమతో నిండి ఉన్నది. ఎటువైపు చూసినా ఆయన మహిమ కనబడుతుంది. ఏ చెట్టు చూసినా, ఈ భూమి మీద తయారు చేయబడిన ఏ వస్తువు చూసినా అందులో ఆయన మహిమ ఉన్నది. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం, ఎంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నామో మనం ఆలోచించి మనలో ఉన్న వాని వైపు మన దృష్టి అంతా కేంద్రీకరించినట్లయితే మనం మామూలు వారంగా జీవించము. ఆయన అసాధారణమైన ఆయన శక్తి, సహజాతీతమైన ఆయన శక్తి మనలో ఉన్నది. ఆయన శక్తి అంతటితో మనము జీవిస్తున్నాం. అనాలోచితంగా సమయాన్ని గడపవద్దని దేవుని వాక్కు మనకి తెలియచేయుచున్నది. మన దేవుడు అద్వితీయుడు, ఆయనకు ఆయనే సాటి అయిన వాడు. ఆయనతో సరిపోల్చడానికి ఎవ్వరికీ హక్కు లేదు. అంత గొప్ప దేవుని కలిగి ఉన్న మనము ఆయన మహిమ కొరకు, ఆయన ఈ భూమి మీద మనల్ని ప్రత్యేకించుకున్న ఆ గొప్ప దేవుని యొక్క ఆశను మనము నెరవేర్చాలని మనల్ని సజీవులుగా కాపాడి ఉన్నాడు. గత సంవత్సరం ఆ కరోనా వైరస్ ఇదిలో ఎంతోమంది విలవిలలాడుతూ, కోడిపిల్ల కొట్టుకుని విలవిలలాడుతూ గిలకలమంటూ ప్రాణాలు విడిచిపెట్టారు. అక్కడ దగ్గర నుంచి వచ్చిన కుమార్తెలు అనేక మంది సాక్ష్యం చెప్పారు. ఆ పరిస్థితులన్నిటి నుండి తప్పించబడి, కాపాడబడి సజీవులంగా ఉన్నామంటే అది మన యొక్క గొప్పతనము, మంచితనము కాదు, కేవలము ఆయన ఉచితమైన కృప. ఆయన మాట వినడానికి ఇదే అనుకూలమైన సమయమని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఈ ధరణిలో ఉన్నవన్నీ కూడా స్థిరమైనవి కాదు. ధరణిలోని ప్రేమలన్నీ ఏమైపోతాయి అని చెప్తున్నాడు, కరిగిపోతాయి. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ మాత్రమే కడవరకు ఆదరించే ప్రేమ. నువ్వెంతో నిరాశాపూరితంగా జీవితాన్ని సాగిస్తున్నావని దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు. మీ వ్యక్తిగతమైన జీవితాల్లో ఎంతో నిరాశ చోటు చేసుకుని ఎంతో మంచిగా, ఎంతో ప్రత్యేకంగా ఉండాలి అని ఆశపడుతున్నారు. కానీ మీలో ఉన్న ఆ శక్తిని, మీ మీద ఉన్న ఆ మహిమను గుర్తించినంత కాలము శత్రువు భయపెడుతూనే ఉంటాడు. నీవు మామూలు వ్యక్తివి కాదని దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుని వాక్కు తెలియపరుస్తుంది. నీవు ప్రత్యేక యెహోవా మహిమ నీ మీద ఉదయించను. భూమిని చీకటి కమ్మి కటిక చీకటిలో జనాలు కొట్టుమిట్లాడుతుంటే నీ మీద యెహోవా మహిమ ఉదయించను. హల్లెలూయా. దానికి తగినట్లుగా నీ ఆలోచనలు, నీ ప్రవర్తన
అంతా కూడా యెహోవా మహిమ నీ మీద ఉన్నది అని గుర్తిస్తూ ముందుకు సాగిపోవాలని దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు. అలాగా ఎవరైతే ఉంటారో వారిని బట్టి ఆయన ఆనందిస్తాను అంటున్నాడు. దేవుని వాక్యం తెలియచేస్తుంది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్తున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. హల్లెలూయా. ఏమంటున్నాడు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసము నమ్మాలి, మనలో ఉన్న శక్తిని నమ్మాలి, మనలో ఉన్న ఆ గొప్పవాని యొక్క అధికారాన్ని నమ్మాలి, ఆయన బలాన్ని నమ్మాలి, ఆయనతో కలిసి ఈ భూమి మీద ఆయన మహిమను ఈ జనములలో ప్రత్యక్షపరచాలి. ఆయన ఎద్దుకు వచ్చేవారు ఏంటంట, తన్ను వెదకు వారికి ఆయన ఫలము దయచేయవాడని నమ్మాలి. ఆయన ఉన్నాడు. దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. తన్ను వెదకు వారికి ఏం దయచేస్తాడు? ఫలము దయచేస్తాడు. ఫలము దయచే దేవుడు. తన్ను వెదకు వారికి ఆయన ఫలము దయచేయవాడు. ఆయన ఉన్నాడని నమ్మాలి. ఆయన ఉన్నాడు, నో డౌట్ ఆయన ఉన్నాడు. ఆయన్ని వెతికే వారికి ఫలము దయచేయి దేవుడై ఉన్నాడు. కనుక మీ చింతలు, విచారాలు, దుఃఖాలు, అనుమానాలు అన్నిటినీ ప్రక్కన పెట్టి ఆయన ఏమై ఉన్నాడో ఆ రీతిగా ఆలోచించడము మొదలు పెట్టమంటున్నాడు. ఆయన ఏమై ఉన్నాడో ఆ రీతిగా ఆలోచించాలి. ఆయన ఎంత గొప్పవాడో, ఎలాంటి కార్యాలు చేయగలడో, ఆయన శక్తి, ఆయన అధికారము, ఆయన బలము, ఆయన యొక్క సర్వము, ఆయన ఏమై ఉన్నాడో అదంతా ఎక్కడో లేదు, నీ లోపలే పనిచేస్తుంది. ఆయన జ్ఞానమంతా నీలోనే ఉన్నది. ఆయన బలమంతా నీలో ఉంది. ఆయన ఐశ్వర్యమంతా నీలో ఉన్నది. ఆయన ఆరోగ్యమంతా నీలో ఉన్నది. ఆయనకే ఏదేదైతే కలిగి ఉన్నాడో అదంతా నీలో ఉన్నది. నీలో ఉన్న ఆ శక్తి నీ గుండా ప్రవహించబడిచుండగా నిన్ను చూచువారు ఆయనని చూస్తారు. 126వ కీర్తనలో దేవుని వాక్కు తెలియచేయించినది కదా, యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేస్తున్నాడని అన్యజనులు చెప్పుకున్నారు. గొప్ప దేవుడు గొప్ప కార్యములు జరిగించాలని ఆశపడుతున్నాడు. దానికి ఒకే ఒక పిలిపిస్తున్నాడు, నువ్వు ఉన్న చోట్ల నుండి లేవాలి. ఆ పక్షవాతం వచ్చిన వారు మంచం మీద పడి ఉంటారు. వాళ్ళకి ఎన్నో చేయాలని ఆశ, కోరిక ఉంటుంది. వాళ్ళు లేవాలి, లేచి అది చేయాలి, ఇది చేయాలి అని ఆశపడతారు. కానీ ఆ మంచం మీద నుండి లేవలేరు. ఎంతో వ్యధ చెందుతూ ఉంటారు. ఏం చేయిస్తున్నా ప్రయోజనము వాళ్ళు చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే వారు అటువంటి రోగంతో బాధపడుతున్నారు కనుక దేవుని వాక్యం తెలియచేస్తుంది. ఆ మంచం మీద ఉండి వాళ్ళు ఏం చేయాలన్నా చేయలేరు. ఎవరొకరి చేత చేయించుకోవాలంతే. దేవుడు అంటున్నాడు, నువ్వు అలాగా కూర్చుని ఆలోచించడానికి కాదు, పండుకొని ఆలోచించడానికి కాదు, నువ్వు లేచి ప్రజ్వలించడానికి. ఎందుకంటే సమయం సంకుచితమై ఉన్నది. ఆలస్యం చేయవాడు ఇక ఆలస్యం చేయడు, త్వరగా వస్తాడు. ఆయన మామూలుగా రావడం లేదు. ఆయన నీకు మెప్పు, మహిమ, ఘనత అన్నీ ఇవ్వడానికి, నువ్వు పడిన ప్రయాసంతటికి గొప్ప ప్రతిఫలం ఇవ్వడానికి. ఆయన సిద్ధపరిచిన జీతము, నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది అంటున్నాడు.
నేను బహుమానములు ఇవ్వడానికి, మీ కన్నీటినంతటిని తుడవడానికి, కోట్లాది దూతల పరిశుద్ధుల సమూహాల్లో మీరు పడిన శ్రమంతటికి మెప్పు, ఘనత, మహిమ నేను ఇస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. క్రీస్తు యేసునందు మీ ప్రయాస ఏది వృధాగా పోదంటున్నాడు. ప్రతి ప్రయాస వెనుక బహుమానం ఉన్నది. అందుకే మిమ్మల్ని మీరు కొంచెం శ్రమ పడినా మిమ్మల్ని ఎందుకు అంటే దానిలో మీరు నిలిచి ఉండరు. అవసరమును బట్టి అంటున్నాడు పేతురు పత్రికలో. నశించుచున్న సువర్ణం అగ్ని పరీక్ష వలన పరీక్షించబడుతుంది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము పరీక్షకు నిలిచినదై ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, ఘనత, మహిమ కలిగినట్లుగా అవసరమును బట్టి అంటున్నాడు. అవసరమును బట్టి మీకేదైనా శోధన, బాధ, కష్టం కలిగినట్లు అనిపిస్తుందా, మీరు దానిలో నిలిచి ఉండరు. మీలో ఉన్న అతీతమైన, సహజాతీతమైన ఆ శక్తి ద్వారా మీరు అంతటిని ఏం చేయగలరు అంటున్నాడు. దాని అంతటి నుండి మీరు వెంటనే క్షణికమంతే, ఈ శ్రమ వచ్చినట్టు అనిపిస్తుంది, వెంటనే మీరు ఏం చేయాలి, మీలో ఉన్న శక్తిమంతుణ్ణి చేతికి అప్పగించుకున్నట్లయితే, నేను కాదు క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఈ జీవించే జీవితం నాది కాదు, క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు. ఆయన మహిమ అంతటితో నాలో ఉన్నాడు. ఏది నాది కాదు, చాలినంత కృప, ఊహించలేనటువంటి బలాధిక్యత, మహిమ నుండి అధిక మహిమ, కృప వెంబడి కృప అన్నీ కూడా ఆవరించి ఉంటాయి. ఎంతో చూచే వాళ్ళకి ఏంటి పరిస్థితి అని అనుకోవచ్చు, కానీ నీ లోపల చెప్పసఖ్యం కానీ మహిమాయుక్తమైన ఆనందము నిండిపోయి ఉంటుంది. హల్లెలూయా. దేవాది దేవుడు, కొంచెం నా సాక్ష్యం 2 మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నా బాల్య దినములందు మా కుటుంబం విగ్రహారాధనతో నిండి ఉన్న కుటుంబం. ఎంతో భయంకరమైన పూజలు, దేవీ దేవతలు ఇలవెల్పులుగా ఉండేవారు. మా ఇంటి దగ్గరే భజనలు అన్నీ జరుగుతూ ఉండే. మా తాతయ్య గారు అంతటికీ యాజమాన్యం నిర్వహించేవారు. అంతా అలాంటి కుటుంబంలో నా తల్లి యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకున్నది. యేసుక్రీస్తు ప్రభుని గురించి తెలుసుకుని ఆయన సజీవుడైన దేవుడు, ఆయన గొప్ప దేవుడు అని గుర్తించి మా తాతయ్య గారి భయంతో అలాగా లోపల ఉండి ప్రార్థన చేసుకుంటా ఉండేవారు. ఆ సమయంలో నేను బాల్య వయసులో ఉన్నప్పుడు నాకు భయంకరమైన బలహీనత, ఆస్తమా, ఆ వ్యాధి వచ్చిందంట. ఎంతో బలహీనమైపోయి బ్రతుకుతుందనే ఆశ లేకుండా, నేను బ్రతుకుతాననే ఆశ లేకుండా పరిస్థితి అయిపోయింది. అప్పుడు మా అమ్మ ఇంకేం చేయాలో దిక్కు తోచడం లేదు. ఎన్నో హాస్పిటల్స్ తిప్పి, ఎంతోమంది డాక్టర్లకు చూపించి, ఎంతెంతో వైద్యానికి తిరిగినా కానీ నేను అస్థి పంజరంలాగా, ఎముకల గూడులాగా అయిపోయానంట. ఆ పరిస్థితిలో ఇంకా ఎవ్వరూ సహాయం చేసేవారు లేరు. యేసుక్రీస్తు ప్రభువు సహాయకుడు అని విన్నాను కనుక నేను నా కుమార్తె విషయంలో ప్రత్యేకంగా దేవుని యొద్ద మొరపెట్టుకుంటాను అని 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారంట. 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే ఇంకా 3వ దినం అయ్యేటప్పటికి ఇంకా నా గుండె దగ్గర చిన్ని ఈ సౌండ్ మిల్క్ అన్నట్టు అనిపిస్తుందంట. ఏదో టైంలో ఆ గుండె ఆగిపోతుంది.
నాకు ఇంకా శక్తి లేదు, ఏడవడానికి కూడా ఓపిక లేదు. ప్రభువా, ఇదిగో ఈ రాత్రి నేను ఉపవాసం ముగించుకుంటున్నానని ప్రార్థన చేసుకున్నారంట. ఆ రాత్రి అమ్మకి దర్శనంలో ఒక దైవజనుడు బైబిల్ చేత్తో పట్టుకుని వచ్చారంట. వచ్చి కుమారి ఏదమ్మా అని అడిగారంట. నేను ఎక్కడో దూరంగా చెట్లలో ఆడుకుంటున్నాను పిల్లలతో కలిసి అంట. అప్పుడు అమ్మ నన్ను పిలిచారంట. ఆ దైవజనునికి అమ్మకి మధ్యలో నేను వచ్చి నిలబడితే ఆయన నా తల మీద చేయి పెట్టి వెనక్కి నిమిరి వెళ్ళిపోబోతున్నారంట. అమ్మ చాపేస్తుందంట. కూర్చోండి అన్నయ్య గారు, వాక్యం చెప్పండి, వెళ్ళిపోతున్నారు ఏంటంటే, లేదమ్మా నేను కూర్చోవడానికి రాలేదు, కుమారుని అభిషేకించడానికి వచ్చి ఉన్నాను అని చెప్పారంట. హల్లెలూయా. వెంటనే అమ్మకు మెలకు వచ్చింది. ఆయన లేరు, ఆయన అక్కడ ఎవరూ లేరు. నేను మంచం మీద అలాగే అస్థిపంజరంగా ఉన్నాను. అప్పుడు వెంటనే మంచం దగ్గర మోకరించి, ప్రభువా నా కుమార్తెను అభిషేకించనని చెప్తున్నావు. నిజంగా ఈ బిడ్డ అభిషేకించబడి బ్రతికినట్లయితే నీ కోసం పెంచుతాను, నీ మహిమ కోసం పెంచుతాను. ఎలా పుట్టిందో అలాగే ఉంచుతాను. తన శరీరంలో ఎక్కడా కూడా ఏ కుట్లు వేయనివ్వను అని ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించడం జరిగింది. ఉదయకాలానికి నేను ఆ మంచం మీద నుంచి లేచి అక్కడ ఉన్న పిల్లలతో కలిసి ఆడుకుంటున్నానంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుత దేవుడో. మరణ పడకల మీద నుండి ఆయన లేవనెత్తి బ్రతికించాడు. ఆయనకు ఒక ఉద్దేశం ఉన్నది. నా పట్ల ఆయనకు ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నది. నాకు ఆ చిన్న వయసులో ఏం తెలీదు. చెప్తా ఉండేవారు, ఇలాగ దేవుడు అభిషేకించాడు, స్వస్థపరిచాడు అని చెప్తా ఉంటే ఆ మాటలు నా హృదయపు లోతులలో నాటుకున్నాయి. ఒక ప్రార్థన చేసుకునేదాన్ని. చిన్నప్పటి నుండి దేవుడంటే ఎంతో ఇష్టం. దేవుడు నన్ను బ్రతికించాడు కనుక నేను బ్రతికి ఉన్నాను. లేకపోతే మృతుల లోకంలో ఉండేదాన్ని. నేను ఎవరికి జ్ఞాపకం ఉండేదాన్ని కాదు. నన్ను బ్రతికించిన దేవుడు సజీవుడు. ఆయన సజీవుడు కనుక నన్ను కూడా మరణ పడకల మీద నుండి లేవనెత్తి అన్నాడు. నేను ఆయన కోసం బ్రతకాలనే ఆ కోరిక, ఆశ నా హృదయాంతరంగంలో. కానీ నేను చాలా భయస్తురాలిని. భయంతో వణికిపోతూ ఉండేదాన్ని. ఎవరు అక్కడ లేడీస్ కూర్చుంటే వాళ్ళ మధ్యన కూడా కూర్చోవడానికి, మాట్లాడడానికి భయం. అమ్మ వెనకే ఉండేదాన్ని. చిన్నప్పుడు ఆ బలహీనతను బట్టి నన్ను ఏం చేయకుండా ఎంతో ప్రత్యేకంగా చూసేవారు ఇంట్లో అందరూ కూడా. అక్క, అమ్మమ్మ, పెద్దమ్మ, అమ్మగారు అందరూ కూడా ఎంతో ప్రత్యేకంగా నన్ను పెంచారు. నేను ఎలాగా నా దేవుడు ఇంత అద్భుతం చేశాడు నా పట్ల. ఆయన చేసిన కార్యానికి నేను ఆయనకు ఇలాగే జీవితకాలం అంతా నేను ఆయన కోసమే జీవిస్తాను. ఆయన మహిమ కోసం నేను జీవించాలి. కానీ నేను అలా చేయడానికి నాకెవరికైనా సహాయం కావాలి. లేకపోతే నేను అందరి మధ్య ఫ్రీగా నేను ఉండలేను. ఏం చేయాలి ప్రభువా? నేను ఒక ఉద్యోగం చేసి నేను బాగా చదువుకుంటాను, ఉద్యోగం చేస్తాను. ఆ డబ్బంతా కూడా దేవుని పరిచర్య కొరకు వాడతాను. దైవజనులకి ఇచ్చి చేయిస్తే నేను చేసినట్లుగానే అది ఉపయోగపడుతుంది కదా అనే ఆశతో ఉండేదానండి. ఇలాగ పరిచర్యలో వ్యక్తిగతంగా చేస్తాననే ఆశ లేదు. ఎందుకంటే నేనంతా పిరికితనంతో ఉండేదాన్ని. అప్పుడు నాకు తెలియదు దేవుని మాట. పిరికితనం కలిగిన ఆత్మనికి ఇవ్వలేదు, శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చి ఉన్నాననే ఆ వాక్కులు నాకు ఆ కాలంలో తెలియదు.
ఎవరు ఈ రీతిగా బోధించే వారు మామూలుగా భక్తిగా జీవించాలి అని చెప్పడం, అలాగా జీవించడం, ప్రార్థన చేస్తాం భయభక్తులతో, దేవుని మాటకు విధేయత చూపించడం అలా తెలుసు కనుక నేను అలాగా ఉన్న పరిస్థితిలో దేవాది దేవుడు రాజమండ్రిలో పరిశుద్ధ మహాసభల్లో ఆ కూడికలో దేవుడు అద్భుత రీతిగా మాట్లాడి అన్నాడు. ఆ సభలు అయిపోయిన తర్వాత, నీ డబ్బు కాదు, నువ్వు సంపాదించే డబ్బు కాదు, నిన్నే నేను వాడుకోవాలని ఇష్టపడుతున్నాను. నీకేం కావాలో నీ అవసరతలన్నీ నేను తీరుస్తాను. ఎంత గొప్ప దేవుడంటే ఆయన సూచనల ద్వారా ఎంతో అద్భుత రీతిగా నన్ను బలపరిచి పరిశుద్ధాత్మ శక్తితో నింపుకొని ఆయన మహిమ కొరకు దేవుని యొక్క పరిచర్యకు బయటికి రావడానికి కృపను అనుగ్రహించినాడు. కేవలము ఆయన కృప మాత్రమే. ఆయన కృప ద్వారా ఈరోజు వరకు ఎంతో, నా జీవితకాలం అంతా ఎంతో కాలం జరిగిపోయింది. బాల్య వయసు, యవ్వన వయసు, కౌమార్యం గడిచిపోయింది. ప్రభువా, నీ కోసం చేసింది కొంచెమే. నీ కోసం చేయాలన్నా అనుకున్నదంతా కూడా నేను నెరవేర్చలేకపోయాను. ఎందుకంటే నా యవ్వన వయసులో బయటకు రావడానికి బయట ఉన్న ప్రజలకు భయపడ్డాను. తెలియని ఆ సిగ్గు అనేది నన్ను ఆవరించి వీధుల్లో వెళ్ళి నీ బలమంతటిని, శక్తిని అంతటిని ఉపయోగించి చేయడము ఆ దినాల్లో నాకు చేతనం కాలేదు. ఇప్పుడు నేనేం చేయాలి అని ప్రార్థించినప్పుడు దేవుడి వచనాలు చూపిస్తున్నాడు. లెమ్ము, తేజరిల్లుము. ఎంతవరకు దేవుల్లోనే ఉన్నా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ వాగ్దానాన్ని దేవాది దేవుడు ఎత్తి చూపిస్తున్నాడు. నీకు వెలుగు వచ్చి అన్నది. లెమ్ము, తేజరిల్లు. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరి ఎదుట నేను తెలియపరిచేది ఏంటంటే, దేవుడు ఆయన మహిమతో నింపి అందరినీ వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా యేసు కొరకు ప్రకాశించాలి. గొప్ప మరలా అద్భుత సాక్ష్యంతో ఈ సంవత్సర కాలము ఏం దేవాది దేవుడు జరిగించున్నాడో మీ ఎదుట నేను మరలా పంచుకుంటాను. ఆయన కొరకు ఎలాగ ప్రకాశింపచేసాడో, చీకట్లో ఉన్న ప్రజలు ఎలాగైతే ఆయన వెలుగులోనికి, ఆయన వెలుగయ్యున్న ఆ దేవుడు తన కుమార్తె ద్వారా ఎలాగ కార్యాలు చేస్తాడో మరొకసారి మీతో పంచుకుంటానని మీకు తెలియపరుస్తున్నాను. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా లేచి ఇప్పుడే తీర్మానం చేసుకుని, నేను యేసు కొరకు ప్రకాశిస్తాను, ఆయన మహిమ నాలో నుండి ప్రత్యక్షపరచడానికి, ఆయన మహిమ పూర్ణుడైన దేవుణ్ణి నాలో ఉన్నాడనే సంగతి అందరికీ తేట తెల్లం చేస్తాననే తీర్మానంతో నిండినట్లయితే ఇప్పుడే ఆయన సన్నిధి, ఆయన అభిషేకము మీ మీద బలంగా దిగి వస్తుంది. బలమైన దేవుడు ఆయన మహిమతో అంతటితో మీలో ఉదయిస్తున్నాడు. ఆయన మహిమ మీ మీద కనబడుచున్నదని జనాలు మీ వెలుగులోనికి వస్తారు. ఖచ్చితంగా ఆ కార్యాన్ని ఒక్కొక్కరి జీవితంలో జరిగించి మీ ద్వారా ఆయన మహిమ పొందుతాడని నేను దృఢంగా నమ్మి మీ ఎదుట ఈ మాటల్ని తెలియచేస్తున్నాను. ఆమేన్. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడికను ముగించుకుందాం. మహాపరిశుద్ధుడువును ఘనుడువునైన మా పరలోక తండ్రి అయిన దేవా, ఇంతవరకు తోడయుండి నీ కుమార్తెను నీ సిలువ చాటును మరుగు చేసి బలమైన రీతిలో వాడుకున్నందుకు నీకు వందనాలు. ప్రతి బిడ్డను ఆశీర్వదించినందుకు నీకు వందనాలు. నీ కృపాస్థలకు ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్యన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడేంటి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా. మరొక వర్తమానంతో మరొక కూడికలో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు.